మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గౌసియా. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టాడు. ఇప్పటికే ఈ సినిమా 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అదే విధంగా దర్శకుడు మారుతి కూడా సంక్రాంతికి ప్రభాస్ సినిమాపై ఓ అప్డేట్ ఇవ్వబోతున్నాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD తెరకెక్కుతోంది. హిందూ మైథాలజీ కాన్సెప్ట్తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే కల్కి 2898 AD సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లిమ్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. కాగా తాజాగా బాంబే IITలో జరుగుతున్న కాలేజీ ఫెస్ట్లో దర్శకుడు నాగశ్విన్ పాల్గొన్నారు. ఈ టెక్ ఫెస్ట్లో కల్కి సినిమా ట్రైలర్ అప్డేట్ చెప్పారు డైరెక్టర్ నాగశ్విన్. అక్కడ టెక్నికల్ స్టూడెంట్స్తో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ స్టూడెంట్ కల్కి 2898 AD సినిమా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడగ్గా నాగశ్విన్ దీనికి 93 రోజుల తర్వాత రిలీజ్ అవ్వచ్చేమో అని సమాధానం ఇచ్చారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ లెక్కలేసుకుంటున్నారు. నాగశ్విన్ చెప్పిన దాని ప్రకారం లెక్కేసుకుంటే 93 రోజుల తర్వాత ఏప్రిల్ 1 వస్తుంది. మరి ఆ రోజు రిలీజ్ చేస్తారా లేక ఏప్రిల్ 1 అని ఏప్రిల్ ఫుల్ చేస్తారా అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు అభిమానులు. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్, దీపికా పదుకోనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సంక్రాంతికే సినిమా రిలీజ్ ప్రకటించిన షూటింగ్ అవ్వకపోవడంతో సినిమా వాయిదా పడింది. దీంతో కల్కి సినిమా 2024 సమ్మర్లోనే రిలీజ్ అవుతుందని టాక్ నడుస్తోంది.